రైట్గా బ్రేకింగ్ చూస్తున్నా మరో గంటలో హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక పంజాగుట్ట, అమీర్పేట, బాసప్ ట్యాంక్ లో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వాన పడుతుందన్నారు అధికారులు. రాత్రి 10 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అలర్ట్తో అప్రమత్తమైంది జీహెచ్ఎంసీ. అవసరమైతేనే తప్ప జనాలు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రోడ్లపై భారీగా వాన నీరు ప్రవహించింది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వెళ్లే రోడ్డులో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నల్ల చెరువు దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైట్గా హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ పై మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. చెప్పండి కల్పన, హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి? ఇక వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? మాదిరి, మీరు చెప్పినట్టుగానే హైదరాబాద్లో మనకు వర్షం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాంతోపాటు లోకల్గా ఉండే కండిషన్స్ అంటే ఉదయం అంతా కూడా కాస్త ఎండ, ఉక్కపోత వాతావరణం కారణంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకొని మనకు నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు జోరు వర్షం, అక్కడక్కడ కుండపోత వర్షం గత వారం నుంచి కూడా మనకు నమోదవుతా ఉంది. అదేవిధంగా లాస్ట్ వీక్ చూసాం మనము, ఆల్మోస్ట్ మండే సోమవారం కూడా మనకు కుండపోత వర్షం నమోదైంది. దాదాపు 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా గురువారం మనం చూసుకున్నట్టయితే దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే రికార్డు స్థాయిలో నిన్న కూడా మనకు 12.6 సెంటీమీటర్ల వర్షపాతం బేగం బజార్లో కూడా నమోదైంది. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఇప్పటికే ఇటు ఉప్పల్ కావచ్చు, దాంతోపాటు రామంతపూరు, మాదాపూరు, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లితో సహా పలు ప్రాంతాల్లోనైతే చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది. దాంతోపాటు ఇటు వర్షంకి సంబంధించి కూడా దాదాపు మొదలవ్వడంతో ఇటు ఉప్పల్ ప్రాంతం, ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఫిర్జాదిగూడ, ఇటు ఉప్పల్కి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు చేవెళ్ళ, మొయినాబాదు, దాంతోపాటు షాబాద్లో కూడా ఇప్పటికే అక్కడక్కడ భారీ వర్షం కూడా కురుస్తూ ఉంది. ఇక ఇప్పటికే ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే 2-3 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో దాదాపు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, దాంతోపాటు డిఆర్ఎఫ్ బృందాలకు కూడా అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటు డిఆర్ఎఫ్, మాన్సూన్, దాంతోపాటు ఇటు హైడ్రాకి సంబంధించి కూడా మెసేజ్ ఫోన్లకి అలర్ట్ సిస్టమ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ సమయంలో కూడా ప్రతి ఒక్కరికి మెసేజ్ రూపంలో కూడా హైదరాబాద్లో ఉన్న ప్రజలకు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, బయటికి రావద్దు, అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ముందస్తుగానే అంచనాలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 3 గంటల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాలు, ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇటు చేవెళ్ళ, మొయినాబాదు, దాంతోపాటు షాబాద్లో కూడా మనకు ఒక జోరు వర్షం కూడా అటు నమోదవుతూ ఉంది. అదేవిధంగా ఇటు సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు శంషాబాద్ కావచ్చు, దాంతోపాటు రాజేంద్ర నగర్, అత్తాపూర్తో పాటు ఇటు దాదాపు నార్సింగ్ ప్రాంతాల్లో కూడా మనకు వచ్చే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి, ఔటర్ రింగ్ రోడ్ సైడ్ ఎక్కువగా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు నిన్న కురిసిన వర్షంకే ఇప్పటికే చాలా ప్రాంతాలు తేరుకోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నిన్న రికార్డు స్థాయిలో మనకు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు జలమయమయ్యాయి. రోడ్లకు సంబంధించి కూడా డ్రైనేజీలు పొంగి పొర్లాయి, రోడ్లు చెరువులను కనిపించాయి. దాంతోపాటు ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున స్తంభించింది. సో అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్ననే భారీ వర్షం కురిసింది, మళ్ళీ ఈ రోజు కూడా వర్షాల నేపథ్యం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ రోజుతో పాటు రేపు కూడా హైదరాబాద్కి సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. అదేవిధంగానైతే మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి
అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వర్షం పడుతున్న నేపథ్యంలో చాలా వరకు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దాదాపు 141 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇటు మాన్సూన్ కావచ్చు, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ బృందాలు అయితే హెచ్చరికలు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 3-4 రోజుల నుంచి హైదరాబాద్ దాంతోపాటు సిటీ శివారు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా ఇప్పటికే జంట జలాశయాలకు సంబంధించి నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే కాస్త సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం తక్కువగా ఉండడంతో వరద ఉధృతి కూడా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించి కూడా దాదాపు ఒక గేటు 3 ఫీట్ల మందం కూడా ఓపెన్ చేసి ఇటు వాటర్ వదలడం జరుగుతూ ఉంది. దీంతో ఇప్పటికే ఇటు ఆ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజలను హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఇటు మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రజలు అలర్ట్ చేస్తూ ఉన్నారు. వర్షాల నేపథ్యంలో కావచ్చు, ఎప్పుడైనా ఇటు అలర్ట్స్కి సంబంధించి కూడా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు ఐఎండీకి సంబంధించి కూడా ఇప్పటికే ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా వర్షాలు పడే నేపథ్యం ఉన్న సమయంలో కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు కలర్ వార్నింగ్స్తో పాటు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా, దాంతోపాటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా ప్రత్యేకంగా భారీ వర్షాల నేపథ్యంలో కూడా మనకు దాదాపు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కంప్లైంట్స్ కావచ్చు, ఏమైనా అలర్ట్స్ ఉన్నా కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రజలకు సంబంధించి ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు అలర్ట్స్కి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రాబోయే 3 గంటల పాటు అంటే దాదాపు మనకు రాబోయే 7 గంటల ప్రాంతం వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజంతా కూడా హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు 10 గంటల వరకు కూడా దాదాపు నగర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఈ హెచ్చరికలు అయితే జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాదు, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు అంటే సిటీతో పాటు సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి అయితే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మాదిరి ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది మాదిరి.